వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరము, సెకండ్ షిఫ్టింగ్ థీరం, నేమ్డ్ థీరమ్స్ ఫర్ 10 మార్క్స్ చెప్పుకున్నాము. దాంట్లో లాస్ట్ టాపిక్ చేంజ్ స్కేల్ ప్రాపర్టీ. దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఫర్ 10 మార్క్స్. ఇప్పుడు మనం చేంజ్ ఫస్ట్ షిఫ్టింగ్లో e పవర్ at ఇంటూ e పవర్ మైనస్ at ఇంటూ అని చేసాము. సెకండ్ షిఫ్టింగ్ థీరంలో f ఆఫ్ t మైనస్ a మల్టిపుల్తో ఉంటుంది అన్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ థీరం అబ్జర్వ్ చేసామంటే ఎలా ఉంటుందంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ మల్టిపుల్తో ఉంటుంది. ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి, దెన్ ఎఫ్ ఆఫ్ ఏటీ మల్టిపుల్ అయితే మనం ఏమని ప్రూవ్ చేయాలంటే 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ p by a అనేది ప్రూవ్ చేయాలి. బై యూజింగ్ ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ డెఫినేషన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈక్వల్స్ టు integral 0 to infinity e power minus pt. In place of f of t we can replace with f of at into dt. Here we can consider with at value, let it be taken as u. From that we can find out the value t equals to u by a. That implies dt equals to du by a, and also change the limits. In terms of t, then we can change into in terms of u. If u equals to, what is the value here? At. In place of t, if t equals to 0, then what is the value of u? If t equals to infinity, then what is the value of u? If t equals to 0, then what is the value of u? A into 0. A into 0 means 0. If t equals to infinity, then what is the value of u? A into infinity. That equals to infinity. That means t equals to 0, then u equals to 0. T equals to infinity, then u equals to infinity. That means the limits are same. అంటే మనం టీలోకి మార్చుకుని టీని ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలోకి మార్చుకున్నా కూడా యూ లిమిట్ 0 to ఇన్ఫినిటీనే ఉంది, టీ లిమిట్ కూడా 0 to ఇన్ఫినిటీనే ఉంది. కాబట్టి వీ కెన్ సబ్స్టిట్యూట్ ఆల్ ది simplifications into the given equation. Then the given equation can be changed into the 0 to infinity e power minus p into t. What is the value of t here? U by a. F of at means in place of at we can replace with u, and dt, what is the value of dt here? Du by a. Here 1 by a is a constant, then take it out. That equals to 1 by a integral 0 to infinity e power minus p by a into u. ఇక్కడ pu by a ఉంది, దాన్ని p by a into u, f of u into du. We can change the variable in terms of u లో ఉంది, then it can be changed into in terms of t లోకి కన్వర్ట్ చేసుకోండి. That means 1 by a integral 0 to infinity e power minus p by a into t f of t dt. That equals to 1 by a. General form ఏంటి? e power minus pt f of t dt. In place of p, what is the value of p here? p by a. అంటే మనం జనరల్గా లాప్లాస్ డెఫినేషన్ అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి అంటాం. ఎఫ్ ఆఫ్ పి ప్లేస్లో ఇన్ ప్లేస్ ఆఫ్ పి వీ కెన్ రీప్లేస్ విత్ పి బై ఏ. ఎఫ్ ఆఫ్ పి బై ఏ. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీనే కదా మనం ఫైండ్ అవుట్ చేసాము. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈక్వల్స్ టు 1 by a ఎఫ్ ఆఫ్ p by a. అదేనా మనం ప్రూవ్ చేయాల్సింది. దట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ స్కేల్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం ఏం చేసాము? చేంజ్ స్కేల్ ప్రాపర్టీ ఎలా ఉంది, ఎలా మనం ప్రూవ్ చేయాలి, డిరైవ్ చేయాలనేది చేసాము. నెక్స్ట్ హౌ టు అప్లై దిస్ ఫార్ములా ఫర్ ప్రాబ్లమ్స్ని ఎలా అప్లై చేస్తామనేది నెక్స్ట్ ఇప్పుడు చూస్తాం. ఓకేనమ్మా? ఈ ప్రాబ్లమ్ వెరీ ఇంపార్టెంట్ మా. ఇదర్ 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ అడుగుతాడు. దీనిలో థీరం కంటే ఎక్కువ సార్లు ఈ ప్రాబ్లమే అడిగారు. ఇప్పుడు ప్రాబ్లం అబ్జర్వ్ చేసి ఇక్కడ మనం చేంజ్ స్కేల్ ప్రాపర్టీ అలాగే రాసాము. ప్రాబ్లం అబ్జర్వ్ చేసి వాడు ఏమి ఇచ్చాడంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఇచ్చేసాడు. 1 by p e పవర్ మైనస్ 1 by p అనేది ఇచ్చేసాడు. ప్రూవ్ దట్. ఏం ప్రూవ్ చేయమన్నాడు? e పవర్ మైనస్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ 3t. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏటీ తెలుసు, దానిలో నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ ఆఫ్ 3tని ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ వాడే ఇచ్చేసాడు. ఇది ఆన్సర్ రావాలి. ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ అది రావాలి. ఇక్కడ మనము ఈ పవర్ మైనస్ టీతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వస్తుంది. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి, చేంజ్ స్కేల్ ప్రాపర్టీ అప్లై చేయాలి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 3tని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఏటీ అంటే ఏమొస్తుంది? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t.
ఫార్ములా ఏంటమ్మా 1/a. ఏ అంటే ఇక్కడ ఎంత ఉంది, ఏ వాల్యూ 3 కాబట్టి 1/3 ఎఫ్ ఆఫ్ p బై ఏ. ఏ అంటే 3. బట్ ద గివెన్ ఏమని ఇచ్చాడు, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఈ వాల్యూ అన్నాడు. అవునా, అది ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ p అవుతుంది. ఏమవుతుంది ఆ వాల్యూ, ఎఫ్ ఆఫ్ p. ఇన్ ప్లేస్ ఆఫ్ p ఉండే ప్లేస్లంతా ఏం రీప్లేస్ చేయాలి, p/3ని రీప్లేస్ చేయాలి. అంటే 1/3 ఎఫ్ ఆఫ్ p/3 అంటే 1/p. p అంటే ఎంత ఉంది ఇక్కడ, p/3 e పవర్ -1/p ప్లేస్లో p/3. ఎఫ్ ఆఫ్ p వాల్యూ వాళ్ళు ఇచ్చేస్తాడు. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ p. ఎఫ్ ఆఫ్ pలో p ఉండే ప్లేస్లంతా ఏం రీప్లేస్ చేయాలి, p/3. రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఎంత వస్తుంది, 1/3 3/p e పవర్ -3/p. రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ 3 గెట్ క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు 1/p e పవర్ -3/p. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t. ఇప్పుడు మనం దాన్ని దేంతో మల్టిప్లై చేస్తున్నాము, e పవర్ -tతో మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు ఇది ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఫామ్లో ఉంది. దీన్ని మళ్ళీ ఏమనుకుంటామంటే ఎఫ్ ఆఫ్ p అనుకుంటాము. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ p ఆల్రెడీ ఉంది, దీన్ని మళ్ళీ ఇంకొక ఎఫ్ ఆఫ్ pగా అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనము బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తున్నాం. బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏంటి, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఉంది. మైనస్ ఉంటే ఆపోజిట్ సైన్ వస్తుంది. అంటే మైనస్ ఉంటే ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. ఈ పవర్ -t ఇంటూ ఎఫ్ ఆఫ్ 3t. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ 3t అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ p. అంటే ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ p అంటే ఇది తీసుకోవాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏంటమ్మా, మైనస్ ఉంటే ఏమవుతాము, ప్లస్ వస్తుంది. అంటే p ఈజ్ రీప్లేస్డ్ బై p ప్లస్ ఏ. ఏ అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత, t కోఎఫిషియంట్ 1. అవునా, అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ p ఇది. దీంట్లో p ఉండే ప్లేస్లో అంతా ఏం రీప్లేస్ చేస్తాము, p+1. అంటే ఏమొస్తుంది, 1/p e పవర్ -3/p. ఇన్ ప్లేస్ ఆఫ్ p వీ కెన్ రీప్లేస్ విత్ p+1. p ఉండే ప్లేస్లో అంతా ఏం రీప్లేస్ చేయాలి, p+1. p+ చేయండి, ఎంత వస్తుంది, 1/p+1 e పవర్ -3/p+1. ఆన్సర్ చూడండి, e పవర్ -3/p+1/p+1. అదేనా మనకు ప్రూవ్ చేయమని చెప్పింది. మీకు మెథడ్ అర్థం చేసుకుంటే ఈజీగా ఎలా ఇచ్చినా ప్రాబ్లం చేయగలుగుతారు. ప్రాబ్లంలో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాడు ఫస్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ p రెండుగా తీసుకున్నాం. వీళ్ళు డైరెక్ట్గా ఇలా రాయకుండా డైరెక్ట్గా ఇలా ఎఫ్ ఆఫ్ p+1 ఎఫ్ ఆఫ్ p వాల్యూని ఇక్కడ తీసుకుంటాం. కావాల్సి ఉంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, సిన్స్ ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ p అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఉండే వాల్యూ తీసుకొని దాంట్లో p ఉండే ప్లేస్లో p+1ని రీప్లేస్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఫర్ చేంజ్ ద స్కేల్ అప్లికేషన్ ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఫర్ చేంజ్ ద స్కేల్ ప్రాపర్టీ. ఎఫ్ ఆఫ్ 3t అన్నాడు కాబట్టి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 8 ఫార్ములా సెకండ్ షిఫ్టింగ్ థియరం నుంచి అప్లై చేసి 1/a ఎఫ్ ఆఫ్ p/a. ఏ ప్లేస్లో ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి 1/3 ఎఫ్ ఆఫ్ p/3. అంటే ఎఫ్ ఆఫ్ pలో p ఉండే ప్లేస్లో అంతా ఏం రీప్లేస్ చేశాడు, p/3ని రీప్లేస్ చేసి సింప్లిఫై చేసి వచ్చిన వాల్యూని, ఒకవేళ ప్రాబ్లం మీకు ఇక్కడ వరకే అడిగాడు అనుకోండి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t అంటే ఏడు వరకే అనుకుంటాం, ఏడు వరకే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంటూ అన్నాడు, ఏమన్నాడు, ఇంటూ e పవర్ -t అన్నాడు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనము ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేస్తాం. ప్రాబ్లం ఎంతవరకు అడిగారో అంతవరకు ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ ప్రాబ్లం ఈడ వరకే అడిగితే ఇక్కడికి స్టాప్ చేస్తాం. ఈడేమని అడిగాడు, ఇంటూ e పవర్ -t అన్నాడు కాబట్టి అగైన్ అప్లైయింగ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేసి p ఈజ్ రీప్లేస్డ్ బై ఆపోజిట్ సైన్, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఓకేనమ్మా. ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ చేంజ్ స్కేల్ ప్రాపర్టీ. దీంట్లో చేంజ్ స్కేల్ ప్రాపర్టీ స్టేట్మెంట్ అలాగే అప్లై చేసాము. అప్లికేషన్లో సెకండ్ ప్రాబ్లము. ఇక్కడ ఇంత ముందు ప్రాబ్లంకి ఎఫ్ ఆఫ్ 3tతో పాటు e పవర్ -tతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేసాము. కానీ ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఫైండ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t, ఓన్లీ ఎఫ్ ఆఫ్ 8 మాత్రమే ఇచ్చాడు. అక్కడి వరకు ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ద చేంజ్ స్కేల్ ప్రాపర్టీ అని వర్డ్ మెన్షన్ చేస్తాడు. బై యూజింగ్ ద చేంజ్ స్కేల్ ప్రాపర్టీ అన్నప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ 3t వాల్యూ, ఎఫ్ ఆఫ్ 3t అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఫార్ములా ప్రకారము ఎఫ్ ఆఫ్ 3t ఫార్ములా ఏమో వాడు ఏమి ఇచ్చాడు, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ p. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బై చేంజ్ స్కేల్ ప్రాపర్టీ కండిషన్ రాయాలి. చేంజ్ స్కేల్ ప్రాపర్టీ ఆ ఫార్ములా ఏంటి, 1/a. ఏ అంటే ఇక్కడ 3, 1/3 ఎఫ్ ఆఫ్ p/a. ఇక్కడ ఏ వాల్యూ
3 అంటే 1/3 ఎఫ్ ఆఫ్ పి అంటే ఇదే కదా, ఆ వాల్యూ మొత్తం రాసుకోండి. 9p² మైనస్ 12p ప్లస్ 15 బై p మైనస్ 1 హోల్ క్యూబ్. ఇన్ ప్లేస్ ఆఫ్ p ఈజ్ రీప్లేస్డ్ బై p/3. p ఉండే ప్లేస్లో అంతా ఏం ఇది ఎఫ్ ఆఫ్ p వాల్యూ, దానిలో p ఉండే ప్లేస్లో అంతా p/3ని రీప్లేస్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 1/3 9 ఇంటూ p/3 హోల్ స్క్వేర్ మైనస్ 12 ఇంటూ p/3 ప్లస్ 15 బై p/3 మైనస్ 1 హోల్ క్యూబ్. దీన్ని సింప్లిఫై చేయండి. 1/3 9 ఇంటూ p² బై 9 అంతేనా? p/3 హోల్ స్క్వేర్, p² 3² అంటే 9, 3 1s 3 4s అంటే మైనస్ 4p ప్లస్ 15 బై, ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, p మైనస్ 3/3 మొత్తానికి హోల్ క్యూబ్. ఇక్కడ 9 గెట్ క్యాన్సిల్. ఇప్పుడు 3 క్యూబ్, ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు? 1/3 p² మైనస్ 4p ప్లస్ 15. ఇప్పుడు 3 క్యూబ్ పైకి వెళ్తుంది, 3 క్యూబ్ బై p మైనస్ 3 హోల్ క్యూబ్. డినామినేటర్ 1/1 ఉంది కాబట్టి అది న్యూమరేటర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఒక 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఎంత? 3² 3² అంటే 9p² మైనస్ 4p ప్లస్ 15 బై p మైనస్ 3 హోల్ క్యూబ్. p మైనస్ 3 హోల్ క్యూబ్. అర్థమైందా ప్రాబ్లము? ఇక్కడ ఓన్లీ ఫైండ్ అవుట్ చేయమనింది ఎఫ్ ఆఫ్ 3t ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంతకుముందు ప్రాబ్లంలో ఇంటూ అన్నాడు కాబట్టి మళ్ళీ ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేసాం. ఇక్కడ జస్ట్ ఎఫ్ ఆఫ్ 3t అన్నాం కాబట్టి p ఈజ్ రీప్లేస్డ్ బై p/a అంటే 1/a ఎఫ్ ఆఫ్ p/a 1/3 ఎఫ్ ఆఫ్ p బై, ఇక్కడ 3t కాబట్టి 3ని రీప్లేస్ చేసాం. 1/3 ఎఫ్ ఆఫ్ p/3 ఎఫ్ ఆఫ్ p తీసుకున్నాము. ఇన్ ప్లేస్ ఆఫ్ p ఉండే ప్లేస్లో అంతా p/3ని రీప్లేస్ చేసాము. అండ్ దెన్ సింప్లిఫై. మనం సింప్లిఫికేషన్స్లో కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, రిమైనింగ్ టర్మ్ రాసుకున్నాం. దిస్ ఈజ్ ద అప్లికేషన్. ఇలా ప్రాబ్లమ్స్ని చేంజ్ స్కేల్ ప్రాపర్టీని అప్లై చేస్తాం. ఓకేమా? దీంతో మనకి టోటల్గా ఫస్ట్ యూనిట్లో ఉండే టాపిక్స్ అన్నీ కవర్ అయినాయి. 5 మార్క్స్లో చెప్పాను కదా, 2 మోడల్స్ ఉంటాయి. ఆ 2 మోడల్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుతారు. డైరెక్ట్ ప్రాబ్లంలో మళ్ళీ ఇండైరెక్ట్ ప్రాబ్లం టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లేదా ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు అది ఆ టైప్లో మనకి 5 మార్క్స్ టచ్ చేస్తాడు. 10 మార్క్స్ అన్నప్పుడు ఈ 3 థీరమ్స్లోనే ఒక థీరం నేముడు థీరం ఇస్తాడు, ఇంకో రెండింటి మీద ప్రాబ్లమ్స్ ఏదో ఒక దాని మీద ఇస్తాడు. 3 థీరమ్స్, ఫస్ట్ షిఫ్టింగ్, సెకండ్ షిఫ్టింగ్, చేంజ్ స్కేల్ ప్రాపర్టీ. 3 థీరమ్స్లో 100% ఒక క్వశ్చన్ 10 మార్క్స్కి వస్తుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాం రేపు క్లాస్లో. థ్యాంక్ యూ నాన్న.